अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी जिले के एसपी प्रत्युष पंकज ने बताया कि अराइव लाइव प्रोग्राम जिले को हादसात से पाक बनाने के मकसद से मुनक्किद किया जा रहा। संगारेड्डी जिले के ज़हीराबाद कस्बे में रोड सेफ्टी माह की तकरीबात के हिस्से के तौर पर महकमे पुलिस की जानिब से एन कन्वेंशन फंक्शन हॉल में अराइव लाइव बेदारी प्रोग्राम का इनेकाद किया गया। ज़िले एसपी प्रत्युष पंकज ने मेहमान खसूसी के तौर पर सीनियर सिविल जज कविता देवी, आरडीओ देवजा, MRO दशरथ और दीगर के साथ शिरकत की। इस मौके पर प्रत्युष पंकज ने इस बात पर तशवीश का इजहार किया कि ज़िले में हर साल 400 से ज़्यादा लोग ड्राइविंग के दौरान रोड सेफ्टी उसूलों पर अमल न करने की वजह से मौत के मुंह में चले जाते हैं। सब कोर्ट जज कविता मैडम की, आरडीओ देवदुर्ग नायक गारी की, डीएसपी गारी की, MRO दशरथ गारी की, CDPO सुशीला मैडम गारी की, RTO వెంకటయ్య గారు की, మన CI గారు, SI గారు, ఈ సభకి వచ్చిన మహిళా సంఘం సదస్యాలు, పేరెంట్స్, టీచర్, స్టూడెంట్స్ ఆఫ్ వేరియస్ స్కూల్, మన కళా బృందం టీం, మన యాంకర్ మోహన్ గారికి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు మేము జహీరాబాద్లో ఈ అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాము. అరైవ్ అలైవ్ కాన్సెప్ట్ ఏముంది? సో ఈ జనవరి మంత్లో మన ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు అరైవ్ అలైవ్ క్యాంపెయిన్కి ఇనాగ్రేట్ చేశారు. అప్పుడు నుంచి తెలంగాణ పోలీస్ 10 రోజుల వరకు ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి సబ్ డివిజన్ మండల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టున్నారు. ఈ ముఖ్యమైన ఉద్దేశం ఏముంది ఈ క్యాంపెయిన్కి? అది క్యాంపెయిన్ పేరు ఏముంది? అరైవ్ అలైవ్ మీన్స్ ఎప్పుడు మీరు ఇంటి నుంచి బయట పోతున్నారు, ఖచ్చితంగా సేఫ్లీ మళ్ళీ రిటర్న్ రావాలి, విదౌట్ ఎనీ ఇంజురీ, విదౌట్ ఎనీ డ్యామేజ్ టు లైఫ్ ఆర్ ప్రాపర్టీ. అదే ఉద్దేశం ఉంది. మీ ఇన్ఫర్మేషన్ కోసం నేను ఒక డేటా పెట్టుకున్నాము మీ ముందు. ప్రతి సంవత్సరం సంగారెడ్డి జిల్లాలో 450 డెత్స్ అవుతున్నాయి ప్రతి సంవత్సరంలో. మన 2023కి డేటా ఉంది 433 డెత్స్ ఆన్ వేరియస్ రోడ్ ఆఫ్ సంగారెడ్డి. మన సంగారెడ్డి జిల్లాలో 433 డెత్స్ 2023లో జరిగింది. 2024లో అదే డేటా 434 ఉంది. ఇప్పుడు 2025లో ఆల్మోస్ట్ 445 వరకు ఈ డేటా ఉంది. సో ప్రతిరోజు ఒకరు ఇద్దరు రోడ్డు మీద చనిపోతారు. ముఖ్యమైన ఏమేం కారణం ఉన్నాయి? ద మోస్ట్ responsible reason is drunk and drive. మీరు అందరు మందు తాగి డ్రైవింగ్ చేస్తున్నారు. చాలామంది, అందరూ కాదు, చాలామంది మందు తాగి డ్రైవింగ్ చేస్తున్నారు. మీకే అర్థం రావట్లేదు ఏం ఎఫెక్ట్ అవుతుంది, మీ మైండ్ మీద ఏం ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యమైన ఇంపాక్ట్ ఏముంది? మందు తాగి మీరు డ్రైవింగ్ చేస్తారు, అప్పుడు ఏమవుతుంది? మీ రెస్పాన్స్ టైం స్లో అవుతుంది. మీ ముందు ఒక పర్సన్, మీ రెస్పాన్స్ టైం చాలా తక్కువ అవుతుంది. మీకే వెహికల్ మీద కంట్రోల్ లేదు, అప్పుడు యాక్సిడెంట్ అవుతున్నాయి. ఇంకా ఏమేమి కారణం ఉన్నాయి? ఓవర్ స్పీడింగ్. మన జహీరాబాద్ లిమిట్లో హైవేస్ ఉన్నాయి. NH65 ముంబై హైవే చాలా బిజీ హైవే ఉన్నాయి. కొన్ని క్రాస్ రోడ్స్ కూడా ఉన్నాయి. అప్పుడు మీరు ఓవర్ స్పీడింగ్లో డ్రైవింగ్ చేస్తున్నారు.
అగైన్ ఓవర్ స్పీడింగ్కి ఇంపాక్ట్ ఏముంది, ఒక చార్ట్ ఉంది. ఈ చార్ట్ ఒకసారి చూడండి మీరు అందరూ. డిస్టెన్స్, స్టాపింగ్ డిస్టెన్స్ మీరు ఒక వ్యక్తి చూసిన ఎప్పుడు మీరు బ్రేక్ అప్లై చేస్తారు, మీకు ఎంత డిస్టెన్స్ కావాలి వెహికల్ ఆపడానికి. 60 km/h మీ స్పీడ్లో మీరు బ్రేక్ అప్లై చేస్తారు, అప్పుడు మీ స్టాపింగ్ డిస్టెన్స్ మీ జీరో స్పీడ్ రావడానికి 36 మీటర్ డిస్టెన్స్ కావాలి. 60 km/h స్పీడ్లో మీకే కంప్లీట్ జీరో పొజిషన్లో రావడానికి 36 మీటర్ డిస్టెన్స్ కావాలి. అదేవిధంగా మీరు 80 km/h స్పీడ్లో పోతున్నారు, అప్పుడు అదే డిస్టెన్స్ 57 మీటర్ కావాలి మీకు. సో 57 మీటర్ డిస్టెన్స్ మీకే పడుతుంది వెహికల్ ఆపడానికి. 100 km పోతున్నారు, అప్పుడు మీకు అదే డిస్టెన్స్ 80 మీటర్ ఉంటుంది. 80 km 100 km స్పీడ్లో మీరు బ్రేక్ అప్లై చేస్తారు, వెహికల్కి ఆపడానికి మినిమం 80 మీటర్ డిస్టెన్స్ కావాలి. 80 మీటర్ మీన్స్ ఈ హాల్కి డిస్టెన్స్ హార్డ్లీ 60-70 మీటర్స్ ఉంది. దెన్ 120 స్పీడ్లో ఈ హైవే ఉంది, చాలామంది 100, 120, 130, 140 స్పీడ్ మీద పోతున్నారు. 120 km/h స్పీడ్లో మీకే స్టాపింగ్ డిస్టెన్స్ 112 మీటర్ ఉంది. 112 మీటర్ మీన్స్ మీకే మీ వెహికల్ మీద కంట్రోల్ లేదు, ఖచ్చితంగా యాక్సిడెంట్ జరుగుతుంది. అదే ఈ ఫీల్డ్ ఆఫ్ విజన్ ఉంది ఒక జస్ట్ పైన. ఫీల్డ్ ఆఫ్ విజన్ సింపుల్ చార్ట్ ఒక ఉంది. 40 km స్పీడ్లో మీ ఫీల్డ్ ఆఫ్ విజన్ ఎంత ఉంది, 100 డిగ్రీ. మీకే అన్నీ విజిబుల్ ఉంది, ఎవరు రోడ్ క్రాస్ చేస్తున్నారు, ఒక క్యాటల్ వస్తుంది, జనాలు క్రాస్ చేస్తారు. అదే 60 km/h స్పీడ్లో 75 డిగ్రీ అవుతుంది. 75 డిగ్రీ ఇది చాలా టెక్నికల్, ఇది అట్లా కాదు, ఇది రీసెర్చ్ చేసి తర్వాత వాళ్ళు డేటా ఇచ్చారు. 70 km/h స్పీడ్లో మీ ఫీల్డ్ ఆఫ్ విజన్ రెస్ట్రిక్ట్ అవుతుంది, మీకు ఏం కనిపిస్తలేదు, ఎవరు రోడ్ క్రాస్ చేస్తారో మీకు ఏం ఐడియా రావట్లేదు. మీరు 70 km స్పీడ్లో మీ ఫీల్డ్ ఆఫ్ విజన్ రెస్ట్రిక్ట్ అవుతుంది. 100 km చూడండి ఎంత తక్కువ ఉంది ఫీల్డ్ ఆఫ్ విజన్, మీకు యాక్చువల్గా మీ దగ్గర రెస్పాన్సే టైం లేదు. 100, 120లో 120, 130కి స్పీడ్లో ఎవరు రోడ్ క్రాస్ చేస్తారు, ఎవరు సడన్గా బ్రేక్ అప్లై చేస్తారు, మీకు ఏం అర్థం రావట్లేదు, మీరు ఖచ్చితంగా యాక్సిడెంట్ చేస్తారు. సో ఈ చార్ట్ మీకోసం ఉంది, ఎంత సివియర్ ఉంది ఈ హై స్పీడ్ ఓవర్ స్పీడ్, ఆ కోసం నేను ఈ చార్ట్ మీకే చూపించాను. దెన్ థర్డ్ థింగ్, మీరు అందరు ఈ వీడియో చేశారు, నా వచ్చిన ముందే ఒక వీడియో ప్లే అయింది ఇక్కడ, అందరు చూశారు. ఆ వీడియోలో రియల్ యాక్సిడెంట్ ఫుటేజెస్ ఉన్నాయి, చాలా సీసీటీవీ ఫుటేజెస్, మొబైల్ కెమెరా వీడియోస్ ఉన్నాయి. అన్ని యాక్సిడెంట్కి రీజన్ ఇదే 2-3 రీజన్స్ ఉన్నాయి. ఒక డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, దెన్ విదౌట్ హెల్మెట్ డ్రైవింగ్. హెల్మెట్ ఎంత యూస్ఫుల్ ఉంది మీ అందరికీ తెలుసు. సో విదౌట్ హెల్మెట్ మీరు డ్రైవ్ చేస్తారు, అప్పుడు మన సంగారెడ్డి జిల్లాలో చాలా ప్రతిరోజు యాక్సిడెంట్ జరుగుతాయి. అప్పుడు మొత్తం బాడీ మీద ఏం ఒక సింగిల్ ఇంజురీ లేదు, మొత్తం బాడీ మంచి ఉంది. హెడ్ ఇంజురీ ఎక్కువ ఉంది కాబట్టి బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుంది, వాళ్ళు ఆన్ ద స్పాట్ చనిపోతారు. ఆ కోసం మేము హెల్మెట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టున్నాము. ఎప్పుడు మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు, ఎప్పుడు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారు, అప్పుడు మీరు ఖచ్చితంగా మీ మీద చలాన్ పెట్టున్నాము, ఫైన్ పెట్టున్నాము. బట్ మన ముఖ్య ఉద్దేశం చలాన్ పెట్టడానికి లేవు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అరైవ్ అలైవ్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అరైవ్ అంటే గమ్యానికి మనం చేరుకోవడం, జీవించి ఉండడం అనేది ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జహీరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జహీరాబాద్ పోలీస్ శాఖకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి విద్యార్థులు, ఉద్యోగులు తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకొని మీరున్నటువంటి నివాస గృహాల సదుపాయంలో కానీ,
మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి ఏరియాలలో కానీ మిగతా ప్రజలందరికీ దీని యొక్క ప్రాముఖ్యతను మీరందరూ వివరించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే జీవితం అనేది చాలా విలువైనది. మన జీవితంతో మనమే కాదు, మన కుటుంబ సభ్యులు, మన మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మనం భద్రంగా ఉంటూ ఇతర వ్యసనాలకు పోకుండా, రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా, మనం ఆర్థికంగా, సామాజికంగా, ఫిజికల్గా ఇబ్బంది పడకుండా ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి బాలవాక్కు బ్రహ్మవాక్కు అనే ఏదైతే వాక్యం ఉందో ఈ వాక్యాన్ని పిల్లలంతా వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ బంధువులకు, వాళ్ళ గ్రామాలలో అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరియు చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మీరందరూ ఉద్యోగులు, విద్యార్థులు, పాత్రికేయ సోదరులందరూ కూడా తమ తమ గ్రామాలలో తమ ఉద్యోగ ధర్మంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇంతకు ముందులాగా లేదు. పాత చట్టాల్లో ఉన్నట్టుగా ఇప్పుడు నేరాలు చేసేసి తప్పించుకోవడానికి ఇప్పుడు కుదరదు. యాక్సిడెంట్ నేరాలు కూడా చాలా సీరియస్గా పరిగణించబడుతున్నాయి. 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేస్తారు. ఒకవేళ యాక్సిడెంట్ చేసిన వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోతే మీరు కట్టాల్సి ఉంటుంది ఆ డబ్బులు కూడా. అంటే ఒక తల్లిదండ్రులుగా ఆర్థికంగా మనం చితికిపోతాము. మళ్ళీ సమాజంలో ఏంటమ్మా అలా పెంచారు పిల్లల్ని, జాగ్రత్తగా ఉండాలి కదా, మన పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మన్నే అడుగుతారు కదా, అలాంటి హ్యూమిలియేషన్కి మనం గురవుతాము. అవన్నీ తప్పించుకోవాలంటే మన బిడ్డల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే లైసెన్స్ లేకుండా వాహనం ఇచ్చి రోడ్డు మీదకి పంపించొద్దు. ఇంకొక విషయం, యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేది. ఒకవేళ పొరపాటున యాక్సిడెంట్ మీరే చేశారు అనుకుందాం, వెంటనే అక్కడి నుంచి పారిపోకుండా పోలీస్ వారికి సమాచారం అందించాలి. దానివల్ల మీరు చేసిన నేరం తీవ్రత తగ్గుతుంది. అంతేకాకుండా అందులో ఎదుటి వ్యక్తి తప్పు ఒప్పులు ఎంతున్నాయో కూడా పోలీసు వారు పరిశీలించే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మన దారిన మనమే వెళ్తూ ఉంటాం, అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతుంది. నేను కూడా లాస్ట్ ఇయర్ నేనే సెల్ఫ్ డ్రైవింగ్లో వెళ్తున్నాను, నా కార్ని నేను యాక్సిడెంట్ చేశాను. నేనే వెళ్ళి లోయలో పడిపోయాను. సో అదృష్టవశాత్తు నాకు మా మదర్కి ఏమీ దెబ్బలు తగలలేదు. అక్కడ తప్పు నా వైపు లేదు కాబట్టి, అది నాకే జరిగింది కాబట్టి నేను సర్వైవ్ అయ్యాను. లేకపోతే నాకు లైసెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, నా తప్పు లేదు. కానీ ఇక్కడ మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, నేను చేసిన యాక్సిడెంటు ఎవరికి ఏమీ దెబ్బలు తగలలేదు, నాకు దెబ్బలు తగలలేదు. కేవలం కారుకు డ్యామేజ్ అయింది, కారుకి ఇన్సూరెన్స్ ఉంది, సగం డబ్బులు వచ్చాయి. అయినా సరే అది నన్ను ఇప్పటికీ వెంటాడుతుంది. యాక్సిడెంట్ అనుభవాలు అంత తీవ్రంగా ఉంటాయి, ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది. నేను ఇక్కడ నుంచి విజయవాడ అయినా, ఇక్కడ నుంచి ఎంత దూరమైనా అప్ టు 500 కిలోమీటర్స్ నేను సింగిల్గా వెళ్ళగలను. అయినా సరే ఒక క్షణం ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే దాని ప్రభావం చాలా ఉంటుంది. యాక్సిడెంట్ అనేదే పెద్ద యాక్సిడెంట్ మన లైఫ్కి. కాబట్టి చాలా జాగ్రత్తగా వాహనాలు నడపండి. మీకోసం ఇంట్లో ఎదురు చూసే ఒక భార్య ఉందని గుర్తుపెట్టుకోండి. మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉందండి, గుర్తుంచుకోండి. ఇంకా ఆఖరిగా ఒక విషయం ఇక్కడ ఉన్న మగవారందరికీ చెప్తున్నాను. డ్రంక్ అండ్ డ్రైవ్లో అంటే మందు తాగి, ఆల్కహాలో, కల్లో ఏదో ఒకటి తాగి వాహనం నడుపుతూ ఎక్కువగా దొరికేది మగవాళ్ళే. దానివల్ల మీకు ఒక విషయం చెప్పనా, మీరు మందు తాగి వచ్చి ఒక వాహనాన్ని యాక్సిడెంట్ చేసి ఒక మనిషి చావుకి కారణమయ్యి మళ్ళీ మీరు కూడా చచ్చిపోతే ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనా, మీ చావుకు కూడా గౌరవం ఉండదు. ఎందుకు చెప్పనా, వీడు తాగి చచ్చాడు అని అందరూ అంటూ ఉంటారు. మీరు చచ్చిపోయినందుకు ఏడవాలా,
తాగి చచ్చిపోయి కుటుంబాన్ని అవమాన పాలు చేసినందుకు ఏడవాలో తెలియని స్థితిలో ఆడవారు పిల్లలు ఉంటారు. ఈరోజు రోడ్డు భద్రత గురించి అదే మన అధ్యక్షత వహించిన మన ఎస్పీ గారికి, మన డిఎస్పీ గారికి, తర్వాత జడ్జి జైరాబాద్ జడ్జి గారి మేడం గారికి, తర్వాత స్టేజ్ మీద అందరి పెద్దలందరికీ, తర్వాత ఈ అవగాహన కోసం వచ్చిన వీరందరికీ నమస్తే. రోడ్డు భద్రత అంటే మన ప్రతి రోజు ఏదో ఒక పని మీద బయటపోతున్నాం. మనం కంపల్సరీ ఒక హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోకపోతే యాక్సిడెంట్ అవుతుంది. తర్వాత ప్రతి దానికి ఏదో అర్జెంట్ మీద పోతుంటాము. ఆఫీస్ పైన అయినా, కాలేజీ అయినా, స్టూడెంట్ అయినా అందరూ చాలా ఏది ముఖ్యం కాదు, ప్రాణ విలువ తెలుసుకొని మీ ప్రాణం పోతే అది ముఖ్యం కాదు. దానికంటే దాని వెనుక ఎవరెవరు ఉన్నారు, అమ్మ ఉన్నారు, తండ్రి ఉన్నారు, అందరూ చాలా బాధపడతారు. కాబట్టి జాగ్రత్తగా గమ్యం చేసుకొని మళ్ళీ రావాలి. తర్వాత మందు తాగి కానీ డ్రంక్ విధంగా నేను సక్రమంగా నిర్వర్తించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కెన్ ఐ ఎక్స్పెక్ట్? సైలెంట్గా ఉంటారా? ఈరోజు కార్యక్రమం గురించి అందరూ మాట్లాడారు, మీతోటి చాలా చెప్పి ఉంటారు. యాక్సిడెంట్స్ గురించి ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి అన్నీ చెప్పి ఉంటారు. కాబట్టి నేను ఒక చిన్న మాట చెప్తాను. అసలు మానవ జన్మ ఎత్తడమే మహోన్నతమైనటువంటి అదృష్టం. అలాంటి అదృష్టంలో అన్ని అవయవాలతోటి చక్కగా పుట్టడం ఇంకొక అదృష్టం. భగవంతుడు ఏదైనా మనకి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏదైనా లోపం పెడితే మనకు అది వేరే శక్తిని ఇస్తాడు. అది వేరే విషయం, దాని గురించి కాదు నేను ఇప్పుడు మాట్లాడుతుంది. ఇంత చక్కగా మనల్ని పుట్టించిన భగవంతుడు ఇంత చక్కగా మనం పెరిగి ఒక వయసు వచ్చి ఒక వాహనాన్ని తీసుకొని బయటకి వెళ్ళే క్రమంలో ఉన్నాం. ఇక్కడి వరకు క్లియర్ కదా? కానీ అలా ఎలా వెళ్తున్నారంటే లైసెన్స్ లేకుండా వెళ్తున్నారు. పిల్లలు, చాలామంది పిల్లలు కూడా బైకులు తీసుకొని రోడ్డు మీదకి వస్తున్నారు. మరి లైసెన్స్ లేకుండా బండి తీసుకొని రోడ్డు మీదకి వస్తే ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న మాటలో చెప్తాను. ఆ బండి ఇచ్చిన ఓనర్కి, అంటే మీ తల్లిదండ్రులకి కూడా శిక్ష పడుతుంది. మీరు బండి తీసుకొని రోడ్డు మీదకి వచ్చి బ్యాలెన్స్ తప్పి యాక్సిడెంట్ చేస్తే మిమ్మల్ని జైలుకు పంపిస్తారు. అప్పుడు ఏమవుతుంది? యాక్సిడెంట్ చేస్తే అందంగా ఉన్న మీ శరీరము చెయ్యి పోయి, కాలు పోయి దాన్ని కోల్పోతారు. భగవంతుడు ఇచ్చిన అదృష్టాన్ని కోల్పోతారు కదా. కొన్ని జాబులకి ఫిట్గా ఉంటేనే, ఇప్పుడు అలా యూనిఫామ్ వేసుకొని అలా కూర్చోవాలి అంటే ఖచ్చితంగా మీ ఫిట్నెస్ చూస్తారు. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ చెప్తున్నాను నేను, మీరు కూడా వాళ్ళలాగా యూనిఫామ్ జాబ్ చేయాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి, అన్ని అవయవాలని సక్రమంగా ఉంచుకోవాలి. మీరు యాక్సిడెంట్ చేయడం వల్ల మీకు మాత్రమే కాదు, ఆ గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. నేను ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేశాను, ఒక వ్యక్తిని చంపేశాను, ఈరోజు నా వల్ల ఆ కుటుంబంలో కష్టం వచ్చింది, వాళ్ళందరూ ఏడుస్తున్నారు, వాళ్ళ దుఃఖానికి నేను కారణం అనే ఒక పెద్ద ఆటంకం. ఇన్ని కష్టాలు ముందు ఉండగా మనం బండి తీసుకోనో కారు తీసుకోనో లైసెన్స్ లేకుండా రోడ్డు మీదకి వెళ్ళడం అవసరమా? సే ఎస్ ఆర్ నో? ఐఎమ్ ఆస్కింగ్ యూ ఓన్లీ. నిజమా అబద్ధమా? పిల్లలు చెప్పండి. అవసరం లేని విషయం కదా మనకి. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలా లేదా? మనకి ఎన్ని కళలు ఉన్నాయి. బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, లేదా మంచి బిజినెస్ చేయాలి, ఎన్నెన్నో కళలు ఉన్నాయి. ఆ కళలన్నింటినీ రోడ్డు మీద పాతి పెట్టేద్దామా? నో. మనల్ని కన్న వాళ్ళకి, మనకి చదువు చెప్పిన వాళ్ళకి, ఇలాంటి పెద్దలందరికీ పేరు తేవాలంటే ముందు మనం డిసిప్లిన్గా ఉండాలి. మీకు మీరే సెల్ఫ్ చెప్పుకోండి, నేను బండి తీయను అని మీకు మీరే
ప్రామిస్ చేసుకోండి, మీతో మీరే కమిట్మెంట్ చేసుకోండి. అర్థమైందా నాన్న? ఇకపోతే తల్లిదండ్రులు, నా బిడ్డ ఇంత చిన్నగా ఉన్నప్పుడే బండి నడుపుతున్నాడు, అదొక గొప్ప విషయం, అదొక విజయం లాగా భావిస్తున్నారు. కానీ అది పాటించాలి, ఇదే కదండి. సో ఇక్కడ ఏంది, కొంతమంది రెడ్ సిగ్నల్ను జంప్ చేస్తారు. రెడ్ సిగ్నల్ని జంప్ చేయడం అంటే యమధర్మరాజు డైరెక్ట్గా మీకు మీ ప్రాణాపాయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. సో రెడ్ సిగ్నల్ని జంప్ చేయరాదు. మరి ఇంకోటి ఏంది, హెల్మెట్ ధరించుకొని హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించుకొని వాహనాలను నడిపాలి. ఇప్పటిదాకా సార్ వాళ్ళు వీడియో ప్లే చేసేటప్పుడు హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ పెట్టుకుంటే వాళ్ళు జస్ట్ ఇట్లా పట్టుకురు, ఇంకోటి జస్ట్ పెట్టుకురు. అలా మాత్రం కాదు, జస్ట్ దాన్ని బకిలప్ చేసుకోవాలి. బకిలప్ చేసుకొని వెహికల్ని నడపాలి. అది బకిలప్ చేసుకుంటేనే కదా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యేది. సో హెల్మెట్ పెట్టుకుంటే ఏదో హెయిర్ స్టైల్ ఖరాబ్ అవుతుందో, లేకపోతే మనకి ఏదో హెయిర్ డ్యామేజ్ అవుతుందో కాదు. హెల్మెట్ పెట్టుకోకపోతే మనం డైరెక్ట్గా హెల్త్కి దగ్గర అవుతున్నట్టు. అంటే హెల్మెట్ పెట్టుకోకపోతే హెల్త్కి దగ్గర అవుతుంది, అంటే మనం హెల్మెట్ పెట్టుకోకపోతే యాక్సిడెంట్స్ అవుతాయి, పడిపోతాం, చనిపోతాం. సో అందుకే హెల్మెట్స్ పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటి, 6 నెలల పిల్లల నుండి 60 ఏళ్ళ పెద్దల వరకు మనం ఒక వ్యసనానికి అలవాటైనాం. అదేదో చెప్పగలుగుతారా? నేను చెప్తాను. అదేంటంటే సెలిఫోన్స్ ఒక పెద్ద వ్యసనం. 6 సంవత్సరాల గౌరవనీయులు మన ఎస్పీ సార్, డిఎస్పీ సార్ అండ్ అదర్ పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి అండ్ ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ని ఇంత బాగా రన్ చేస్తున్న మన పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ హ్యూజ్ అప్లాస్. అండ్ ఇక్కడికి విచ్చేసిన ఎంఆర్ఓ సార్కి అండ్ అదర్ డిగ్నిటరీస్ అందరికీ అండ్ ఇక్కడికి విచ్చేసిన పార్టిసిపెంట్స్ పిల్లలందరికీ, ఐసిడిఎస్ స్టాఫ్కి అండ్ మన సూపర్వైజర్స్, టీచర్స్ అందరికీ సుస్వాగతం అండ్ ఆల్సో వెరీ వార్మ్ గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు ముఖ్యంగా అలైవ్ అనే ప్రోగ్రామ్ని మనం ఈ పెద్ద క్యాంపెయిన్ని రన్ చేస్తున్నాం. ఈ అవేర్నెస్ మనం అందరం మన జహీరాబాద్ మొత్తం అందరూ స్ప్రెడ్ చేయాలని, ముఖ్యంగా పిల్లలు మైనర్ పిల్లలు వాహనాలు నడపొద్దని అండ్ సేఫ్టీ రూల్స్ అందరూ పాటించాలని ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్.